దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. సుస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అనే శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. దానియేలు 10వ అధ్యాయము 19వ వచనము మొదటి భాగంగా మనం చూద్దామండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీకు శుభమగును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనము దేనిని చూసి భయపడుతున్నాము? అది అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి కానీ, మనము ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, పరిచర్య కోసం కానీ, కుటుంబము కొరకు, లేదా మన తల్లిదండ్రుల కొరకు, బిడ్డల కొరకు, దేని కొరకు మనం భయపడుతూ ఉన్నాము? దేవుడు అంటారు, భయపడకము, ధైర్యము తెచ్చుకొమ్ము, నీకు శుభమగును గాక. నీకంత మంచి జరుగుతుందమ్మా. నీ కుటుంబంలో, వ్యాపారంలో, పరిచర్యలో, ఉద్యోగం చేసే చోట, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో అంతా మంచిదే జరుగుతుంది. నువ్వు దేనిని చూసి భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు బహుప్రియుడవు. నీ ప్రార్థన నా సన్నిధికి ధూపం వలె చేరింది. నువ్వు నా యందు ఎలా భయభక్తులు కలిగి జీవిస్తున్నావో నేను చూస్తూ ఉన్నాను. నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి, నువ్వు నాకు ఇష్టమైన కుమార్తెవి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. మనము దేనిని చూసి భయపడుతున్నామో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో, ఆయన పాదాలు పట్టుకుని ఉన్నామో, కన్నీరు కారుస్తున్నామో, ఉపవాసం ఉండి డొక్క మార్చుకొని ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు అంటారు, భయపడకము, ధైర్యము తెచ్చుకో, నీకు శుభమగును గాక అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేరుతుందండి. ఆయన చెప్తా ఉన్నారు, అమ్మా నీ ప్రార్థన వినపడింది, నీకు అంత మంచి జరుగుద్ది, దేనిని చూసి నువ్వు భయపడొద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దామండి. ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ వేస్తున్నాములో అగ్ని కంచె ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.